నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. కట్టా కార్తిక్ గారు, మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ గారి దగ్గర వాస్తవానికి ఇది నేషనల్ పార్టీలా కనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఉండేదేమో కర్ణాటకలో, చేసే రాజకీయం ఆంధ్రాలో, చేసే రోడ్ షో వచ్చేసి తెలంగాణలో. కోర్టుకు వచ్చిపో అని చెప్పేసి అంటే రోడ్ షో చేసిపోతున్నాడు. ఎలా చూడాలి? మొత్తానికి ఏ కేసు మీద వచ్చాడు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి అంటే ఏం చెప్తారు? నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసుల్లో అక్యూజర్ నెంబర్ 1గా ఇలా కోర్టుకు వచ్చారా, లేదు అంటే రోడ్ షో చేయడానికి రోడ్ షో చేసుకుంటూ కోర్టుకు వచ్చారా అర్థం కాని సిచ్యువేషన్. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తూ వందలాది మందిని సమీకరిస్తూ జిందాబాదు నినాదాలతోటి కోర్టుకు రావటం ఏంటండి? ఏం సాధించాడని జిందాబాదులు కొట్టించుకుంటున్నారు? అంటే వేల కోట్ల రూపాయలు ఆస్తులు దోచినందుకు జిందాబాదులా, లేదు 13 సంవత్సరాలుగా బెయిల్ మీద బయట ఉంటున్నందుకు జిందాబాదులా, కేసులు 14 సంవత్సరాలు తేలకుండా తనను తాను కాపాడుకుంటున్నందుకు జిందాబాదులా, ఇన్ని వేల కోట్లు దోచేసినా సరే ఎవరూ ఏమి చేయలేని వ్యక్తిగా మిగిలాడు కాబట్టి జిందాబాదులా, సిబిఐలు ఈడీలు జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేకపోతున్నాయి అని జిందాబాదులా, ఇంత సంపాదించుకొని కూడా ఇంత పబ్లిక్ మనీ తినేసి కూడా ఒక పార్టీని మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి జిందాబాదురా, ఇంత దోచేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాగలిగాడు కాబట్టి జిందాబాదురా. ఎందుకు జిందాబాదులు? ఉన్న ప్రతి చోట ప్యాలెస్లు కట్టుకోగలుగుతున్నందుకు జిందాబాదురా, సూట్ కేసు కంపెనీలు పెట్టగలుగుతున్నందుకు జిందాబాదురా, స్కాముల్లో ఈ దేశంలోనే రారాజుగా ఉన్నందుకు జిందాబాదురా. దేనికి జిందాబాదులు? అతనేమన్నా ప్రపంచ కప్ గెలిచి ఇండియాకి పేరు చేసుకొచ్చి వస్తున్నాడా? దేనికి వస్తున్నాడు? కోర్టుకు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? అక్రమాస్తుల కేసులు అక్యూజ్ నెంబర్గా వస్తున్నాడు. అంతేగాని వరల్డ్ కప్ గెలిచి భారతదేశానికి పేరు చేసుకొచ్చిన రాట్ల లే. ఈవెందో కోర్టుకు కూడా స్వతంత్ర సమరయోధుడిగా దేశం కోసం పోరాడుతూ కేసులు పెట్టుకొని రావట్లే. లేదు ఆంధ్రుల హక్కు కోసమో, లేదా విశాఖ ఉక్కు కోసమో, పోలవరం నిధుల కోసమో, అమరావతి నిధుల కోసమో పోరాటం చేసి కేసులు పెట్టించుకొని కోర్టుకు రావట్లే. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43,000 కోట్లు సంపాదించాడు అని చెప్పేసి 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు అతని మీద ఉంటే ఆ 11 సిబిఐ కేసులకు సంబంధించి కండిషనల్ బెయిల్ మీద బయట ఉండి ఈ మధ్య కాలంలో విదేశాలకు పోవటానికి, మామూలుగా మీరు నేను విదేశాలకు పోవటానికి పాస్పోర్ట్ వీసా ఉంటే సరిపోద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు ఉన్నాయి కాబట్టి, దాంట్లో అక్యూజర్ నెంబర్ 1 కాబట్టి, జైలుకు పోయి వచ్చి కండిషనల్ బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి, కోర్టు పర్మిషన్ మేరకు అతను విదేశాలకు వెళ్ళాలి కాబట్టి, మొన్న విదేశాలకి యూరోప్కి వెళ్ళేటప్పుడు కోర్టు పర్మిషన్ తీసుకొని విదేశాలకు పోయి వచ్చిన తర్వాత కోర్టుకి వచ్చి పోవాలని చెప్పేసి నిబంధన ఉంది కాబట్టి, ఆ నిబంధన నుంచి కూడా తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసి, నేను రాలేను, నా తరపున లాయర్ వస్తారు, నేను రాలేను, కావాలంటే వీడియో కాన్ఫరెన్స్లో ఉంటాను అని మినహాయింపు పొందడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేసి కోర్టు సిబిఐ ఒప్పుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చాడు. ఇలాంటి పరిస్థితులు వస్తే ఇలాంటి జిందాబాదులు కొట్టడం ఏందండి? ఇలాంటి పనికి జన సమీకరణ ఏందండి? అంటే ఏం సంకేతాలు రాజకీయాల్లో పోతున్నాయి? జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేల కోట్లు దోచేసి కూడా ఇంత దర్జాగా ఒక రాజులాగా తిరుగుతూ ఉంటే రేపొద్దున ఏ అవినీతి పరుడికి భయం వస్తుంది? డబ్బు ఉంటే ఏదైనా సాధ్యం అని చెప్పేసి అందరూ అనుకోరా? సంపాదించుకుంటే అన్ని సుఖాలు ఉంటాయి అని అనుకోరా? ఏదండి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కోర్టు తర్వాత లోటస్ పాండ్కి పోయారు. హైదరాబాద్ వస్తే లోటస్ పాండ్, బెంగళూరు పోతే ఇలాంకా ప్యాలెసు, తాడేపల్లి వస్తే తాడేపల్లి ప్యాలెసు, కడప పోతే ఇడుపులైపాడు ఎస్టేటు, నిజానికి అధికారం కనుక వచ్చి ఉంటే వైజాగ్లో రుషికొండ ప్యాలెసులో రారాజు, పబ్లిక్ అనేది పబ్లిక్గా దోచేసినటువంటి సూట్ కేసు కంపెనీలు పెట్టి కిట్ ఫోకు పాల్పడ్డటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఎలా తిరగలుగుతున్నా అంటే, ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డు మీద కూని చేసి కూడా మళ్ళా హీరోలాగా తనేదో గొప్ప సాధించినట్టు చేతులు ఒప్పుకుంటూ జిందాబాదులు కొట్టించుకుంటూ దండాలు పెట్టుకుంటూ వెళ్తున్నాడంటే ఇంకా ఈ దేశంలో బాధేస్తుంది మాలాంటి వాళ్ళకి రాజకీయ పరిశీలకులుగా. ఏం జరుగుతుంది, ఎటువైపు వెళ్తుంది ఈ సమాజం అని. ఏంటంటే 2011 ఎక్కడ, 2026 ఎక్కడ? అంటే 2025 అయిపోతుంది కదా, ఇంకొక నెలతోటి 2026 వస్తుంది కదా. ఇన్ని సంవత్సరాలు ఒక వ్యక్తి కేసులు తేల్చలేకపోతే, నేను నిన్న నుంచి ప్రతి వీడియోలో ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కిట్ పోకో ద్వారా 43,000 కోట్ల రూపాయలు అక్రమాస్తులు సంపాదించాడు అనేది 2011 నాడు పెట్టిన కేసు, అంతేనా? 2011 నాడు 43,000 కోట్ల ఆస్తి విలువ అంటే దాని విలువ ఈ రోజు వాల్యూలు ఎంత? 2-3 రెట్లు ఎక్కువ వేసుకోండి ఖచ్చితంగా. సరే, అది కూడా పక్కన పెట్టండి.
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43,000 కోట్లు సంపాదించినవాడు సొంత అధికారాన్ని వచ్చిన తర్వాత, ఆయనే ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన చేతిలోకి అధికారం వచ్చిన తర్వాత ఇంకెంత సంపాదిస్తాడు? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదిస్తే వ్యవస్థలు ఏం చేయలేకపోయాయి కదా. ఈ దేశంలో అత్యంత పెద్ద వ్యవస్థలు అనుకున్న సిబిఐ ఈడీలు ఏం చేయలేకపోయాయి కదా. ఇంక భయం ఎక్కడ ఉంటుంది? భూమి నుంచి ఆకాశం వరకు ఎన్ని కుంభకోణాలు ఉన్నాయి, అన్ని కుంభకోణాలు చేసి పెద్ద ఎత్తున దర్జాగా దోచేయడానికి అవకాశం వ్యవస్థలే ఇచ్చాయి కదా. ఇప్పుడు నాకు డౌట్ అండి, జగన్ వర్సెస్ సిబిఐ ఈ రెండు ఆర్గ్యుమెంట్స్లో మోస్ట్లీ ఒక సామాన్యుడిగా మనం దేన్ని నమ్మాలి? సిబిఐనే నమ్ముతాంగా. ఇప్పుడు సిబిఐ లెక్క ప్రకారం తండ్రి అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 43,000 కోట్లు దోచేశాడు. సిబిఐ మాట ఒకసారి నిజం అనుకుంటే, సిబిఐనే మనం నమ్మితే, ఆ సిబిఐ ఆ కేసును తేల్చేపోవడం ఫలితంగా కేవలం నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయగలిగాడు. ఎన్నికల్లో పోటీ చేశాడు, 2014 ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, 2019 ముఖ్యమంత్రి కాగలిగాడు. నిజానికి ఆ కేసులు కనుక తేల్చి కనుక ఉంటే జగన్మోహన్ రెడ్డికి 2.5 years కంటే ఎక్కువ శిక్ష పడింది ఆయనకున్న కేసులకి. అప్పుడు 2.5 years కంటే ఎక్కువ శిక్ష పడిందంటే ఎన్నికల్లో పోటీ చేసి అర్హతను జగన్మోహన్ రెడ్డి కోల్పోతాడు. అప్పటికే ఎమ్మెల్యే అయినా సరే డిస్క్వాలిఫై అవుతాడు. ముఖ్యమంత్రి అన్నది వదిలేండి, ఎమ్మెల్యేగా కూడా పనికిరాడు కేసులు తేలితే, దోషిగా తేల్చగలిగి ఉంటే సిబిఐ జైల్లోనే కూర్చుంటాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేసి అర్హతను కోల్పోతాడు. అప్పుడు అవినీతి చేస్తే ఇలా ఉంటుంది జీవితం అని కూడా అనుకునే అవకాశం ఉంటుంది. కానీ ఏమీ కాకపోవటం ఫలితంగా అతనే తిరిగి ముఖ్యమంత్రి అయితే ఇక అడ్డు అల్పే ఉంటుంది, భయమే ఉంటుంది, అడ్డగోలు సంపాదనే ఉంటుంది కదా. మొన్న మనం లిక్కర్ స్కామ్ గురించి వింటున్నాం. తప్పుడు బ్రాండ్ జనానికి అమ్మి జనాన్ని చంపుతూ డబ్బులు లాగేసాడు అనేది మనం వింటున్నటువంటి కుంభకోణం. నకిలీ బ్రాండ్, నకిలీ మద్యాన్ని డైరెక్ట్గా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మి ఒకవైపు ప్రజలు చచ్చిపోతూ ఉంటే ఇతను మాత్రం డబ్బులు ఏరుకున్నాడు అనేది మనం వింటూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చింది వ్యవస్థలే కదా. సరే ప్రజలు కూడా ఇచ్చారు మీరు అనొచ్చు. ప్రజలు 2019లో ఆ తప్పు చేశారు, 2024లో సరిదిద్దుకున్నారు. కానీ వ్యవస్థలు ఎక్కడ సరిదిద్దుకున్నాయి? వ్యవస్థలు చేసినటువంటి తప్పుల ఫలితంగా జగన్మోహన్ రెడ్డి ఇంత దర్జాగా తిరగలుగుతున్నాడు. అంటే నిజానికండి ఒక పరామర్శ కార్యక్రమానికి పోతూ కూడా రోడ్చో, ఒక పరామర్శ కార్యక్రమానికి పోతూ కూడా జిందాబాదు, అది రైతుల పరామర్శగా పోనేయండి, అది దేశం కోసం చనిపోయినటువంటి అమరవీరుడి పరామర్శ పోనేయండి. సీఎం జగన్ అంటారు, లేదు జిందాబాద్ జగన్ అంటారు. ఆ సమయం సందర్భం తెలియదా? అంటే గాంజాయి తాగి మత్తు పదార్థాలకు అలవాటు పడ్డటువంటి తెనాలి టూర్కైనా సరే అదే మాట. అంటే నాకు పెళ్ళికి చావుకి 2 తేడాలు ఉంటాయండి. పెళ్ళికి పోయినప్పుడు నవ్వాలి, చావుకి పోయినప్పుడు ఏడవాలి. పెళ్ళికి పోయి ఏడ్చామనుకోండి కొడతారు. చావుకి పోయి నవ్వామనుకోండి ఈపు బాగా కొడతారు. చావుకి పోయి ఎవడ నవ్వుతాడా? సరే పెళ్ళికి పోయి ఏడిస్తే తిడతారేమో మహా అంటే. చావుకి పోయి నవ్వుతే ఏం చేస్తారు? ఈపు బాగా కొడతారు. ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉండాలి. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మన బిహేవియర్ ఉండాలి. కానీ అలా ఉండదేంటి? ఇప్పుడు ఇవాళ కోర్టుకు వస్తున్నాడు, అక్రమాస్తుల కేసులు వస్తున్నాడు. సహజంగా ఒక ఫీలింగ్ ఉండాలి, ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉండాలి. నేను తప్పు చేశాను అనేటువంటి ఒక ప్రాశ్చాత్తాపన్న మనిషిలో కనపడాలి. ప్రజలు అది కోరుకోవాలి కదా మనం మామూలుగా. కానీ అలాంటి చోట కూడా నవ్వుతూ జిందాబాదులు కొట్టుకుంటూ అభివాదాలు చేస్తూ ఏంటండి ఇది? అంటే సొంత వాళ్ళ వైసీపీ సోషల్ మీడియాలో నిన్న సాయంత్రం నుంచి కూడా, నిన్న మధ్యాహ్నం నుంచి కూడా స్టార్ట్ చేశారు. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కాబట్టి అన్న వస్తున్నాడు అని చెప్పి ఒక వెనక చార్మినార్ ఫోటో వేసి రేపు పొద్దున ఈ టైంకి వస్తున్నారు, అందరూ కలవండి, అందరు రండి అని చెప్పేసి. ఇలాంటి వాళ్ళకి ఇంకా ఇలాంటివన్నీ ఎందుకు ఉంటాయండి? అంటే వాళ్ళే బలవంతంగా రప్పించుకుంటున్నప్పుడు జనాల్ని దీన్ని ఎలా చూడాలంటారు? నిజమే మీరు అనేది. నిన్నటినే షెడ్యూల్ విడుదల చేసి ఆ షెడ్యూల్లో కూడా నాకు పెద్ద ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే 11:30 నుంచి 12:30 వరకు కోర్టులో. ఏది 11:30 నుంచి 12:30 కోర్టులో అనేది ఎవరు చెప్పాలి? ఏనెవరు చెప్పడానికి అసలు? నేను వస్తున్నాను మీరు రెడీగా ఉండండి, నేను వస్తున్నాను మీరు రెడీగా ఉండండి అని చెప్పదలుచుకున్నాడా? అంటే కాదండి. మన కేసు కోర్టు ముందుకు పోయినప్పుడు వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో తెలియదు. మనం రెడీగా ఉండాలి. సహజంగా సామాన్యుడు కోర్టు కేసులకు పోయినప్పుడు కోర్టు ముందు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటాడు. మన నెంబర్ని ఎప్పుడు పిలుస్తారో కూడా తెలియదు. కోర్టుకు పోవటం అనేది ఒక రకమైన పనిష్మెంట్, ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే వెయిట్ చేపిస్తారు, కావాలని కూడా వెయిట్ చేపిస్తారు. ఎందుకంటే ప్రాశ్చాత్తాపం కలగాలి. తప్పు చేసి కోర్టుకు వస్తే ఇబ్బంది ఉంటుందని అర్థం కావాలి. పోలీస్ స్టేషన్ పోయినా కోర్టుకు పోయినా అది ఇబ్బంది అన్నటువంటి ఫీలింగ్ అవతలోడి కలిగితేనే రేపొద్దున ఆ పరిస్థితి ఎవరు తెచ్చుకోరు. అంతే కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి టైం ఇస్తున్నాడు ఏంటి 11:30 నుంచి 12:30 కోర్టు అని. జడ్జి గారు ఏ టైంకి ఉంటారో, తన కేసు ఏ టైంకి వస్తో ముందు రోజు ఎలా చెప్పగలుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? అంటే జగన్మోహన్ రెడ్డి టైం ఇచ్చాడు అనుకోవాలా జడ్జికి? అంటే
మనం ఆ మాట అనకూడదు న్యాయబద్ధంగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ చూస్తే ఒక అనుమానం కలుగుతూ ఉంది. ఏం జరుగుతుంది అసలు? ఏం జరుగుతుంది అసలు? అంటే వ్యవస్థలంటే చులకన భావం జగన్మోహన్ రెడ్డి గారికి. వ్యవస్థలంటే తక్కువతనం. ఎందుకంటే నన్ను ఏం చేయలేకపోయాగా, ఇన్ని సంవత్సరాలు కేసులు ఏం చేశాయి నన్ను? చివరికి రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఛార్జ్ షీట్లో చేర్చింది ఇతనే. నేను చెప్పడం కాదు, షర్మిల గారు చెప్పారు. చేర్చిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి పదవి ఇచ్చింది ఇతనే. మళ్ళీ అదే రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్లో చేర్చారని ఏడిసి సానుభూతిని ఎత్తుక్కుంది ఇతనే. ఇలా ఎవరైనా ఉండగలుగుతారండి? జగన్మోహన్ రెడ్డి మీద కేసు స్టడీ చేయాలండి. అవును. అది చాలా విషయాలు బయటకు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కేసు స్టడీ చేస్తే నేర్చుకోవాల్సినవి ఒకటి, తప్పు చేసి ఎలా తప్పించుకోవచ్చు, తప్పు చేసి మన మీద పెట్టిన కేసుల నుంచి ఎలా మనం కాపాడుకోవాలి, ఎవరికి దొరకకుండా నేరాలు ఎలా చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని కనుక కేసు స్టడీ చేస్తే అన్ని తప్పులు చేసి కూడా దర్జాగా ఎలా బతకాలి, జగన్మోహన్ రెడ్డి గారిని కేసు స్టడీ చేస్తే అర్థమయ్యేటువంటి పాయింట్స్. సో వీలైతే ఈ అవకాశం ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చదవండి ఒకసారి. బయట జగన్మోహన్ రెడ్డి గారి గురించి పాఠాలు పెడుతున్నారని విన్నాను, కానీ మన వాళ్ళు మాత్రం నేర్చుకోవాల్సింది చాలా ఉందేమోనని నా ఉద్దేశం. సో చూద్దామండి, ఖచ్చితంగా ఈరోజు ఏదైతే కోర్టుకు రావాల్సినటువంటి ఒక దగ్గర రోడ్ షో చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే మటుకు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎటువంటిదని ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒక కేస్ స్టడీ లాగా తీసుకోవాలి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.